హలో అండి అందరికి నిన్నటి వీడియోలో అయితే డైనోసార్స్ వరకు చూపించాను కదండి. ఇంకా ముందుకు వెళ్తే ఏమేమి యానిమల్స్ ఉన్నాయో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా చెల్లి అయితే భయపడుతూ ముందుకు తొంగి చూస్తుంది. ఎందుకంటే ఎక్కడో పాము సౌండ్ వస్తుంది, ఎక్కడి నుండి వస్తుందా అని చెప్పి ముందుకు వెళ్ళి అయితే ఒక చోట ఆగింది. నేను వీడియో తీస్తూ టర్న్ అయ్యానో లేదో మా చెల్లి నించిన బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద టైగర్ ఉందండి. దాన్ని చూసి నేను ఒక్కసారిగా దడుచుకొని పెద్దగా అరిచాను. నేను అరిచిన అరుపుకి నాతో పాటు వాళ్ళు కూడా అరిచి బ్యాక్ అయితే తిరిగి చూశారు. తనైతే అబ్జర్వ్ చేయలేదంట. పాము సౌండ్ ఎక్కడ నుండో వస్తుంది, ఇక్కడ ఎక్కడైనా పాము ఉందా అని చెప్పి అయితే చూసుకుంటుందంట. టైగర్ ని చూస్తూ ముందుకు వెళ్ళామో లేదో మాకు ఇక్కడ పెద్ద గొరిల్లా అయితే కనిపించిందండి. ఇది కూడా మూమెంట్ ఇస్తూ ఐస్ అయితే ఓపెన్ చేసినట్టు పెట్టారు. గొరిల్లా కూడా చూడటానికి అయితే చాలా బాగా అనిపించిందండి. పిల్లలు ఎవరైనా ఈ యానిమల్స్ అన్ని కూడా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అవన్నీ మూమెంట్స్ ఇస్తున్నాయి కదా. మా బాబు అయితే అసలు ఎంజాయ్ చేయలేదండి. మేబీ ఎవరు లేకపోవడం వల్ల అనుకుంటాను. మేము ముగ్గురమే భయపడుతూ వెళ్ళటం వల్ల తనైతే భయపడినట్టున్నాడు. ఇక్కడైతే క్రొకోడైల్ పెట్టారు. ఈ క్రొకోడైల్ కూడా చూడటానికి అయితే రియల్ గా అనిపిస్తా ఉంది. ఈ క్రొకోడైల్ కూడా మూమెంట్ ఇస్తూ నోరు అయితే ఓపెన్ చేస్తా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ చెట్టు పొదల్లో ఏమున్నాయో కూడా తెలియదండి. ఇక్కడ చూసారా ఈ బేర్ ని, ఇదైతే చెట్టు పొదల్లోంచి నించున్నట్టయితే పెట్టారు.